హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద అతిపెద్ద పాముల గురించి చెప్పమనగానే యానకొండ, పైథాన్ వంటి భారీ కొండ చిలువల పేర్లు చెప్తారు. అయితే ఒకప్పుడు ఈ భూమి మీదనే అత్యంత భారీ శరీరం ఉన్న సర్పజాతి నివసించేది. దాని ముందు ఇప్పటి ఆనకొండ, పైథాన్లు పసిపిల్లల్లా ఉంటాయి. ఆ మహాసర్పం పడగ విప్పి శరీరాన్ని నిలిపిందంటే నింగిలో మేఘాలు ఆ పడగకి తగులుతూ ఉంటాయి. దాని పేరు టైటనోబోవా. మహాసర్పమే కాదు, మహాప్రమాదకారి కూడా. చరిత్ర పూర్వకాలంలో జీవులు భారీ కాయలతోనే ఉండేవని మనకెన్నో దృష్టాంతాలున్నాయి. ఈ వీడియోలో టైటనోబోవా మహాసర్పం గురించిన ఆనవాళ్లు, దాని విశేషాలు చెప్పుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 6,50,00,000 సంవత్సరాల కిందటి సంగతి. డైనోసార్స్ అంతరించిన తర్వాత భారీ క్రూర మృగాల జాతి లేకుండా పోయింది. ఆహారపు గొలుసు ముక్కలైంది. ఆ గొలుసులో పై వరుసలో ఉన్న జీవుల స్థానాన్ని భర్తీ చేయడానికి కొత్త జీవుల అవసరం ఏర్పడింది. అప్పుడే క్షీరదాలు, సరీసృపాలు తమ ఉనికిని చాటుకోసాగాయి. డైనోసార్స్ ఒక్కసారిగా అంతరించిపోవడంతో అంతవరకు అణిగిమణిగి ఉన్న జాతులు విజృంభించాయి. ఆ సమయంలో సరీసృపమైన సర్పజాతికి చెందిన టైటనోబోవా అవతరించింది. టైటనోబోవా గెరాంగుటాన్ చరిత్ర పూర్వపు కాలానికి సంబంధించింది. బోవా సర్పజాతికి చెందిన మహాసర్పం ఇది. ఇది పరిమాణంలోనే భారీ కాయం, విషసర్పం మాత్రం కాదు. ఇవి అమెరికా ఖండంలో ఉండేవి. ఈనాటి భారీ సర్పం ఆనకొండకు ఇది పూర్వజులని భావిస్తూ ఉన్నారు. ఇది అతి భయంకరంగా ఉండేది, క్రూరంగా ప్రవర్తించేది. డైనోసార్ల తర్వాత ఇవి అవతరించాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ప్రకారం టైటనోబోవాకి, డైనోసార్కి ఏమీ సంబంధం లేదు. ఇవి ఇప్పటికీ 6 కోట్ల సంవత్సరాల కంటే ముందు పుట్టి 50 లక్షల సంవత్సరాల క్రితం వరకు జీవించి ఉన్నాయి. ఈ సమయాన్ని పాలియోసీల్ పీరియడ్ అని పిలుస్తారు. ఇవి యానకొండ జాతికి పూర్వీకులని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు యానకొండలు ఉన్న ప్రదేశంలోనే ఇవి నివాసం ఉండేవని కదా అర్థం. అంటే అమెరికా ఖండం వీటి నివాసం. మీకు వెంటనే గుర్తు రావాలి మరి, అవే అమెజాన్ అడవులు. దక్షిణ అమెరికా ఖండంలో విస్తరించిన ఈ అడవులు భూమి మీది అత్యంత దట్టమైన, భూమి మీది అత్యంత వైవిధ్యం కలిగిన వృక్ష జంతుజాలాలున్న అడవులు అమెజాన్ అడవులు. ఈ అడవులే టైటనోబోవాకు నివాస స్థానం. మరి వీటి ఉనికిని శాస్త్రవేత్తలు ఎలా కనుక్కున్నారు? సైన్స్ అంటేనే ఆధారాలు కావాలి, అవి వాస్తవిక విషయాలై ఉండాలి. టైటనోబోవా ఆనవాళ్లు కూడా అలాగే లభించి ఉండాలి. మరి 2009వ సంవత్సరం ఈశాన్య కొలంబియా ప్రాంతంలో సరేజాన్ సహజ నిర్మాణాలు ఉన్న ప్రాంతంలోని బొగ్గు గనుల్లో టైటనోబోవా అవశేషాలు కనిపించాయి. గనుల్లో దొరికిన శిలాజాలని చూసి ఒకానొక మొసలి జాతి అవశేషాలుగా భావించారు. అనేక పరిశోధనల తర్వాత అవి ఒక సర్పజాతి శిలాజ అవశేషాలుగా నిర్ధారణకొచ్చారు. పైగా భూగోళం మీది అత్యంత భారీ సర్పజాతి అవశేషాలని కూడా తేల్చి చెప్పారు. అయితే అది ఎంత పెద్దదో మీకేమన్నా ఒక ఆలోచన ఉందా? పదే పదే భారీ సర్పం, అతిపెద్ద శరీరం అనుకోవడమేనా? అది ఎంత పెద్దదో చెప్పేదేమన్నా ఉందా? ఇదే మీ ప్రశ్న కదా. దొరికిన శిలాజాల ఆధారంగా టైటనోబోవా దాదాపు 13 మీటర్లు, అంటే సుమారుగా 43 అడుగుల పొడవు ఉండొచ్చని అంచనా వేశారు. ఈనాటి యానకొండ సగటు పరిమాణం 15 నుంచి 20 అడుగులు. అంటే టైటనోబోవా ఆనకొండ కంటే 2 ఇంతలు పైమాటే. అసలు ఇప్పటి వరకు చూసిన యానకొండల్లో అతి పెద్దది 29 అడుగుల పొడవు ఉంది. ఇప్పుడు చెప్పండి, టైటనోబోవా ఎంత పెద్దగా ఉండేదో. సగటు పొడవును లెక్కలోకి తీసుకుంటేనే 43 అడుగుల పొడవు ఉంటే మరి పెద్దవి ఎంతెంత పెద్దవు? పొడవు సరే, అంతకు తగ్గ వెడల్పు కూడా ఉండాలి కదా. అది 3 అడుగుల వ్యాసం. అంటే 10 ఏళ్ల పిల్లాడు ఈ పాము మీద అడ్డంగా పడుకోవచ్చు. మరిక బరువు సంగతి అంటారా? అది 1135 కిలోల బరువు ఉంటుంది. అంటే యానకొండ కంటే 4.5 రెట్లు ఎక్కువ బరువు తూగుతుంది. సర్పాల శిలాజాలు అరుదుగానే దొరుకుతుంటాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. అదే నిజమైతే మరి టైటనోబోవా మనం ఊహించిన దానికంటే పెద్దదై ఉండొచ్చు. ఇప్పుడు ఇది లేకపోబట్టి మనం బతికిపోయాం కదా. టైటనోబోవా గురించి ఇంకేమైనా విశేషాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయంటే ఉన్నాయి. మరి ఎంత చెట్టుకు అంతే గాలి అంటారు కదా. ఇంత పెద్ద పాముకు కొన్ని ఇబ్బందులున్నాయి. భారీ శరీరంతో నేల మీద పారటం టైటనోబోవాకి చాలా శ్రమ అయ్యేది. ఆ కారణంగానే అది నీళ్లల్లోనూ, చిత్తడి నేలల్లోనూ సమయం అంతా గడిపేది. వీలుంటే నది నీళ్లల్లోనే ఉండిపోయేది. నీళ్లల్లోంచే అది ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించేది. ఈ అలవాటు ఈనాటి యానకొండలోనూ చూడొచ్చు. ఇన్ని విషయాలు చెప్పారు కానీ ఇది ఏం తిని బతికిందో చెప్పనేలేదు. అసలే భారీ శరీరం కదా, అందుకు తగ్గట్టే తినాలా? ఏ సంగతి అంటారా? ఇదిగో చూడండి, ఇది విషసర్పం కాదు. నీటిలోనూ లేదా పెద్ద పెద్ద చెట్లకు చుట్టుకొని దాక్కుని ఉంటుంది. అంటే తన వేటకి తాను కనపడకుండా అన్నమాట. అవకాశం చూసి వేటని చుట్టుముడుతుంది. దీని విశాలమైన దవడలు, వెనుక పళ్లతో వేటని కరిచి పట్టుకుంటుంది. ఆ వెంటనే దాన్ని చుట్టుకుని బంధిస్తుంది. బలంగా అదుమి వేస్తుంది. ఈ అదుముడు అంటే ఒత్తిడి దాదాపు చదరపు అంగుళానికి 400 పౌండ్లు, అంటే 400 PSI యూనిట్స్ ఉంటుంది. అంటే ఆరగింపుకు దొరికిన జీవి ఎముకలు పిండి అయిపోతాయి. వేట ఊపిరి ఆగిపోయేదాకా అలాగే నొక్కిపట్టు ఉంచుతుంది. ఇక కదలికలు ఆగిపోయాయని నిర్ధారించుకున్నాక వెంటనే అమాంతం మింగేస్తుంది.
ఈనాటి యానకొండ కూడా దొరికిన ఆహారాన్ని మనిషి అయినా మరో జంతువైనా అలాగే అమాంతం మింగేస్తుంది. టైటనోబోవా తన ఆకారానికి తగ్గట్టే భారీగా భోంచేసేది. ఇది ఎక్కువ కాలం నీటి లోపలే ఉండదని చెప్పుకున్నాం కదా, కనుక దీని ప్రధాన ఆహారం కూడా సముద్ర జీవులే. పెద్ద పెద్ద చేపలు, సరీసృపాలు, క్రొకొడైల మోర్ఫో వంటివి దీని ఆహారం. ఆ కాలంలో క్రొకొడైల మోర్ఫా అత్యంత భారీ మొసలిగా పేరు పొందింది. ఈనాటి మొసళ్ల కంటే ఎన్నో రెట్లు పెద్దది. అంత భారీ మొసల్ని కూడా టైటనోబోవా పట్టి గుటక వేసేది. సరీసృపాలు శీతల రక్త జంతువులు. ఈనాటి శీతల రక్త జీవులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ తరహా జంతువుల పరిమాణం, వాటి జీవన విధానం, అవి జీవిస్తున్న ప్రదేశపు ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందులోనూ శీతల రక్త జీవులు ఉష్ణరక్త జీవుల మాదిరిగా శరీర ఉష్ణోగ్రతల్ని నియంత్రించుకోలేవు. ఫలితంగా బయటి వాతావరణంలో వేడి ఎక్కువయ్యే కొద్దీ వీటి శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే వీటి శరీరం చల్లబడిపోతుంది. కనుక భూమి మీది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండే శీతల రక్త జంతువుల ఆకారం భారీగా ఉంటుంది. చాలా చురుగ్గా ప్రవర్తిస్తూ ఉంటాయి. భూగోళం వైపు చూడండి. భూమధ్య రేఖకు సమీపంలోని ప్రాంతాల్లో పెద్ద పెద్ద శరీరాకృతుల్లో ఉండే శీతల రక్త జీవులు నివసిస్తూ ఉండేవి. ఎందుకంటే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కనుక. భూమధ్య రేఖ నుంచి దూరం జరుగుతూ ధృవాల వైపుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. కనుకనే శీతల రక్త జీవుల పరిమాణం తగ్గుతూ ఉంటుంది. భూమిని ఉల్కా ఢీకొన్నప్పుడు డైనోసార్స్తో పాటు 75% జీవజాతులు శాశ్వతంగా అంతరించిపోయాయి. అప్పటి భూమి ఉష్ణోగ్రత ఇప్పటికంటే 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండేది. ఇంత వేడి, తేమ సరీసృపాలకు అనుకూలమైన వాతావరణం. ఆ సమయంలో ఇవి అతి వేగంగా వృద్ధి చెందాయి. టైటనోబోవా కూడా వాటిలాగానే భారీగా పెరిగింది. అమెజాన్ అడవుల్లో వీటి జాతి వికసించింది. కారణం, ఆ అడవుల గుండా భూమధ్య రేఖ వెళ్తోంది. శాస్త్రజ్ఞులు చెప్పిన దాన్ని బట్టి అమెజాన్ అడవుల్లో ఇప్పటికీ 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండేవి. అంటే ఇప్పటికంటే దాదాపు 8 లేదా 10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండేవి. కాబట్టి అమెజాన్ అడవుల ఉష్ణోగ్రతలు టైటనోబోవా జీవించడానికి అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాయని అర్థం. అందుకు తగ్గట్టే అది కూడా భారీగా పెరుగుతూ ఉండింది, రాక్షస సర్పంలాగా. ఇంతవరకు బాగానే తెలిసిందే. ఉష్ణోగ్రతలు పెరగడమో తరగడమో జరిగితే అది కూడా పెద్దగానూ చిన్నగానూ ఉండేది కదా. ఎలా అంతరించిపోయిందనే సందేహం కలక్కమానదు. ఇంత భారీ సర్పాన్ని ఎదుర్కోవటం మరి దేనివల్ల కాదు. ఎవరూ పోరాడలేరు, వేటాడలేరు. శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి ఏంటంటే వాతావరణ మార్పులే టైటనోబోవా అంతరించిపోవడానికి ప్రధాన కారణం. కాలాంతరంలో భూ ఉష్ణోగ్రతలు తగ్గుతూ వచ్చాయి. వేడి తగ్గిపోవడంతో అది తట్టుకోలేకపోయింది. చలి పెరుగుతూ వెళ్ళింది. ఈ శీతల వాతావరణాన్ని అది భరించలేకపోయింది. క్రమంగా అంతరించిపోయింది. కొందరి అంచనాల ప్రకారం టైటనోబోవా లేదా అటువంటి సరీసృపాల జాతులు తిరిగి ఉద్భవించే అవకాశం ఉంది. కారణం, భూ ఉష్ణోగ్రతలు గ్లోబల్ టెంపరేచర్ కారణంగా మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఈ లెక్కన ఇప్పుడున్న శీతల రక్త సరీసృపాల శరీర ఆకారం పెరుగుతూ వెళ్తుంది. అప్పుడు మళ్లీ టైటనోబోవాను మనం చూడొచ్చు. టైటనోబోవా పుట్టుక అంతం గురించిన సంగతులివి. మళ్ళీ ఇది తిరిగి వస్తే భూమి మీద ఉన్న జీవజాలం పరిస్థితి ఏమవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.